చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో లోకేష్ కు మాత్రమే జాబ్ వచ్చిందని భీమ్లీ వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. కొమ్మాదిలో వైసీపీ సభ నిర్వహించారు. ఈ సభకు సినీ నటుడు వైసీపీ నేత అలీ కూడా హాజరయ్యారు. వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. చూస్తే చాలా బాగుంది 71 స్క్రీన్ లో. మళ్ళీ మన ఇంటికి బయటకు వచ్చేసారుంటుందా ఏముండదు, అంత గ్రాఫిక్స్ సేమ్. ఆయన కూడా అమరావతి సినిమా కొన్ని రోజులు చూపించారు. 33 ఎకరాలు ఇచ్చినా కూడా ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. కొన్నాళ్ళు ప్రత్యేక హోదా అన్నాడు, ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ హోదా అన్నాడు. అది లేదు ఇది లేదు, 5 ఏళ్ళు అయిపోయింది. మరి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోరాటమే కాదు, ఆయన ఎంపీలు కూడా రాజీనామా చేయించారు. ఆ రోజు నేను చంద్రబాబు గారు చెప్పాను, మనం కూడా 2 మంది ఎంపీలు రాజీనామా చేద్దామని చెప్తే ఆయన ఒప్పుకోలా. మన పార్లమెంట్ లో ఉండాలి, పోరాడాలని చెప్పారు. పార్లమెంట్ లో ఉన్నాం, పోరాడాం. మీ అందరూ కూడా చూశారు టీవీలో, రోజు పేపర్లో. హోదా రాలా, ప్యాకేజీ రాలా. హోదా వచ్చింటే పరిశ్రమలు వచ్చాయి, అలాగే జాబులు వచ్చాయి. మనందరికీ జాబులు రాలేదు, కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం జాబ్ వచ్చింది. మరి ఇంకా ప్యాకేజ్ వచ్చిన 20,000 కోట్లు వచ్చాయి. మీరు అనుకోవచ్చు, బాబు మేము పేద కాలంలో బతుకుతున్నాం, అప్పుడు సత్యాన్ని చెప్తున్నాడు సార్. మీరు స్టేట్ సబ్జెక్ట్ చెప్తారండి సార్, లోకల్ ఇష్యూ చెప్పండి. స్టేట్ సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి. కారణం ఏంటంటే మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనందరూ తలకాయ మీద 15,000 రూపాయలు అప్పు ఉంది. 5 ఏళ్ల తర్వాత మనం సాధించింది ఏంటంటే 75,000 అప్పు ఉంది. తమ్ముడు మగవాళ్ళు రండి, మగవాళ్ళు ఇక్కడ పెట్టండి. ఎక్కడున్నా కూడా ఆయన మన అభ్యర్థి అమలు చేసి 1 ఓటు ఫ్యాన్ అవంతి శ్రీనివాస్ గారికి 2 ఓట్లు వేసి అక్కడ